దేవుని నామానికి వందనాలు. పాస్టమ్మ గారికి, పాస్టర్ గారికి, సేవకులకు, అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. నా సాక్ష్యం, నేను 2016లో రక్షణ మినిస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. రక్షణ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను చాలా మందికి తెలుసు, అమ్మగారికి, అయ్యగారికి కూడా బాగా తెలుసు, జీవన్ కుమార్ వాళ్ళ చెల్లెల్ని. మేమంటే ఇక్కడ ఈ ఏరియాలో చాలా భయం అందరికీ. అంటే వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు ఏమైనా చేస్తారు, వాళ్ళు మాట పడరు, బాగా గొడవ పడతారు, అంటే చాలా చేస్తారని బిరుదు వచ్చిందనమాట మాకు ఇక్కడ. నాకు కూడా నేను అలా ఉండేదాన్ని, చాలా రఫ్, ఎక్కువగా ఎవరితో అయినా కానీ రఫ్గా సమాధానం చెప్పడం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం, ఇలాంటివన్నీ ఉండేవి నాకు. అంటే నేను నా జీవితంలో నేను పడిన కష్టాల వల్ల నేను మొండిగా తయారైపోయినాను, మొండితనంతో మాట్లాడుతూ వచ్చినాను. మంచితనంగా ఉండాలి అనేది నేను నేర్చుకోలేకపోయినాను. కానీ 2016లో మా నయోమి అమ్మగారు ఇక్కడ ఫస్ట్ అడుగు పెట్టి, మా కుటుంబంలో మా నయోమి అమ్మగారు, ఆమె ఇప్పుడు మా మధ్య లేరు. ఆమె వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. ఒకరోజు రామ్మ అని ఒక 3 months నన్ను బాగా అడగడంతో నేను ఆ రోజు మంటలాదివారం ఏప్రిల్ నెల 2016లో ఇక్కడికి అడుగు పెట్టి, అదే రోజు మేడం గారిని కొంచెం ఇబ్బంది పెట్టాను. ప్లేట్లు తీసుకెళ్ళి క్లీన్ తీసుకొని వచ్చి అన్నం పెడదామంటే, నాకు పని చెప్తున్నారేంది మీరు అని ఆ రోజు అదే పొగరుగా ఉన్నాను కదా, పొగరుతో ఉన్నాను. తలవిరుసుగా సమాధానం చెప్పడం, ఎందుకు మేడం ఇట్లా అనింది, నువ్వేమో రమ్మన్నావు అమ్ముడు అన్నట్టు అనింది. నేను ఫీల్ అయిపోయినానని ఆమె ఈమెకు మేడం గారికి చెప్తే, మేడం గారు మళ్ళీ దాన్ని నాతో మాట్లాడడం జరిగింది. ఇలా అనుకోకూడదు, ఇది మందిరము, ఇలా ఉండాలి, ఒకవేళ నువ్వు నొచ్చుకునింటే ఇబ్బంది పడద్దు, ప్రార్థన చేస్తాను నీకోసం. 2016లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఏప్రిల్ మే నెలలో అయిన తర్వాత జూన్ నెలలో నాకు ఉద్యోగం వచ్చింది రిమ్స్లో. చెప్పుకోవడానికి చిన్న ఉద్యోగమైనా నేను బతకడానికి బతుకు తెరువు లేదు అప్పట్లో. నా దగ్గర ఇబ్బందులు పడేదాన్ని ఆర్థికంగా. నా కొడుకు, నేను ఇబ్బందులు పడేవాళ్ళం. చాలా చిన్న విషయాలు కూడా, చిన్న వాటికి కూడా డబ్బుల ఖర్చులు లేక ఇబ్బంది పడేవాళ్ళం. కానీ అద్భుత రీతిలో దేవుడు నాకు అక్కడ నిన్న ఉద్యోగం, ఒక 5 రోజులు మాత్రమే నేను ప్రార్థన చేశాను, నాకు ఒక ఉద్యోగం కావాలి ప్రభు అని. 6వ రోజున నాకు ఫోన్ వచ్చింది, నాకు ఉద్యోగం కూడా అక్కడ వచ్చింది. ఇప్పటికి 10 సంవత్సరాలు నాకు ఉద్యోగం వచ్చి, ఈ 10 సంవత్సరాలలో రక్షణ మినిస్ట్రీలో అడుగు పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో నా జీవితంలో జరిగిన అద్భుతాలు, రీసెంట్గా జరిగిన ఒక గొప్ప అద్భుతం నాకు దేవుడు చేశాడు. నా కొడుకు దేవుడిని నమ్మడు, నాకుండేది ఒకే కొడుకు అండి, ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు. దేవుడిని నమ్మడు, తెలియదు దేవుడి గురించి. చెప్పాను, వినకుండా ఉండేవాడు, ఇబ్బంది పడేవాడు, తెలియదు, సహవాసాలతో కొంచెం ఇబ్బంది పడేవాడు. కానీ అద్భుత రీతిలో తను మ్యారేజ్ చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్. అద్భుత రీతిలో తనకు అమ్మాయికి బాగలేకుండా పోయినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే, యేసయ్యకు ప్రార్థన చేస్తే తను బాగా అయిపోయింది. మరణ పడక మీదకి వెళ్ళిపోయింది. బతకదేమో అనుకున్నాం మేము, చచ్చిపోతుంది, ఇంకా బాగలేదు ఈ అమ్మాయి పరిస్థితి చాలా అనేసి అనుకుంటే, మా సలోమి బిన్నమ్మ గారు వచ్చి ప్రార్థన చేసి, అక్కడి నుంచి మొదలైన ప్రార్థన తను ఇక్కడికి అడుగు పెట్టే వరకు వచ్చింది. నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, నా జీవితంలో నేను అసలు అన్నానికి కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు అన్నంకి కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. నేను తినలేకపోయినా వాడికి ఎవరో ఒకరి దగ్గర అడుక్కొని వచ్చి తీసుకొచ్చి పెట్టినాను. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. ఈ రక్షణ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత రక్షణ మినిస్ట్రీలో ఒక 1 year పాటు, 1 సంవత్సరం పాటు ప్రతి 2వ శనివారము ఉమెన్ ఫెలోషిప్ జరుగుతుంది ఇక్కడ. వారికి నేను భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా
ఎప్పుడు అన్నానికి ఇబ్బంది పడిన దాన్ని నేను ఒకరికి అన్నం పెట్టే కృపను నాకు దేవుడు ఆ స్థాయికి నన్ను తీసుకొచ్చాడు. ఈ రోజు కూడా ఆర్థికంగా పెద్దగా లక్షల్లో లేకపోవచ్చు, కానీ మా దగ్గర ఒకరిని పోయి అడక్కోకుండా, కనీసం ఆర్థికంగా ఇబ్బంది పడకోకుండా మమ్మల్ని పెట్టి మమ్మల్ని దీవించాడు దేవుడు. నా కొడుకు అద్భుత రీతిలో ఇక్కడ నిలబడాలి, నేను నా కొడుకు నిలబడి మేము సాక్ష్యం చెప్పాలి అని ఎక్కువగా కోరుకునేదాన్ని. 2022 2023లో వాళ్ళు అద్భుతంగా ఇక్కడికి రావడం జరిగింది. మేమిద్దరం, నేను నా కొడుకు కోడలు నిలబడి సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది. రక్షణ మినిస్ట్రీ అంటే ఒక ఆత్మీయ సంఘం, నాకు ఆత్మీయ సంఘాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం నిజంగా మాటల్లో చెప్పుకోలేనిది. మాటల్లో అయితే నేను చెప్పుకోలేనిది. ఎంత అద్భుత రీతిలో ఉన్నాయంటే, సాతాను శోధనలు ఎన్నో వచ్చి ఉండొచ్చు, ఎన్నో బాధలు, మనుషులు ఎన్నో మాటలు మాట్లాడి ఉండొచ్చు, కాదని చెప్పడం లేదు. నేను కారణమై ఉండొచ్చు, నా పరిస్థితులు కారణమై ఉండొచ్చు, ఒకవేళ నేను మాట్లాడిన మాటలే కారణమై ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ, ఎన్ని కష్టాలు పడినా కానీ, ఈరోజు నేను సజీవంగా నిలబడి మీ అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను అంటే కేవలం యేసయ్య కృప. ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత నా లైఫ్ అనేది లైఫ్ స్టైలే మారిపోయింది. ఈ వీధిలో చాలా మంది, ఇప్పుడు నేనున్న వీధిలో అప్పుడు విజయ వేరు, ఇప్పుడు విజయ వేరు. రక్షణ మినిస్ట్రీకి వచ్చిన విజయ వేరు, రక్షణ మినిస్ట్రీకి రాకుండా ఉన్న విజయ వేరు. కాబట్టి నెమ్మదినిచ్చినాడు దేవుడు. రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నాను, ప్రేమించడం నేర్చుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను చేస్తున్న ఉద్యోగం చిన్నదైనా ఆ రిమ్స్ అంతటిలో నేను ఒక యూనియన్ లీడర్గా దేవుడు అద్భుత రీతిలో ఒక మంచి స్థానాన్ని నాకు ఇచ్చాడు. నేను అనుకోనేవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. రక్షణ మినిస్ట్రీలో అడిగిపెట్టి ఈ ఆత్మీయ సంఘాన్ని నాకు దేవుడు ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎప్పటికీ నేను నా పిల్లలు అందరూ రక్షణ మినిస్ట్రీలోనే దేవుడిని మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండాలని ఎక్కువగా కోరుకుంటున్నాం. మీ అందరూ మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మీ గురించి మేమందరం ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి వీళ్ళిద్దరూ, నా కొడుకు కోడలు, దేవుని యందు బలపడి రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. అది నా పెద్ద కోరిక. అదొక్కటి చాలు, ఇంకేం వద్దు నాకు. ఓకే, దేవుడు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను చాలాసార్లు నా సాక్ష్యం చెప్పాను. నేను ఒక వైష్ణవ బ్రాహ్మణ్ణి. నేను నానిని పెళ్లి చేసుకున్నాక నాకు హెల్త్ చాలా బాగాలేదు. లిటరల్లీ నా లంగ్స్ కూడా చాలా స్పాయిల్ అయిపోయినాయి. నేను ఒక డాక్టర్ని, ఆ రిపోర్ట్స్ నేను చూసి నాకే ఆశ లేదు, ఇంకా ట్రీట్మెంట్ దొరకదేమో, నాకు లేదు. నా పేరెంట్స్ కూడా లేరు కదా, ఇంకేం చేద్దాం, ఏదైతే అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. నేను నా హస్బెండ్ కూడా చెప్పిన, ఏ నిమిషమైనా ఏ మనిషి అయినా పోవాల్సిందే, నా ఫెయిట్లో ఇంతే రాస్తుందేమో, నువ్వు బాధపడద్దు, ఏం జరిగినా యాక్సెప్ట్ చేయని. నేను అడ్మిషన్లో ఉన్న సెకండ్ డే సలోమి నానమ్మ గారు వచ్చారు. ఏమైంది అంటే, నాకు లంగ్స్ బాగాలేవు అని వీళ్ళు చెప్తున్నారు. లిటరల్లీ ఆ రోజు నేను అడ్మిషన్ అయ్యే రోజు నాతో డబ్బులు కూడా లేవు. నాతో డబ్బులు లేవని నేను ట్రీట్మెంట్ తీసుకోలేదు. నేను జాబ్కి వెళ్ళట్లేదు, నాకు డబ్బులు వద్దు, నేను ట్రీట్మెంట్ కూడా తర్వాత తీసుకుంటాను, నాకు బాగుంది అంటున్నాను. లిటరల్గా నేను ఫ్రెష్ ఎయిర్కి పోతానా నాకు ఊపిరి రావడం లేదు. ఆ నిమిషం నేను అడిగినాను మా హస్బెండ్ని, నాకు చాలా ఏమో బాగలేదు, నాకు అర్థం అవుతలేదు, నాకు బ్రీత్ కూడా రావడం లేదు, నాకు కిందకి మీదకి అవుతుంది, హాస్పిటల్ వెళ్దామని. అప్పుడు కేవలం మా దగ్గర ఉన్న 2500 మాత్రమే. నేను అది చూసి మళ్ళీ నేను మా అత్తయ్యకి చెప్పినాను, నెక్స్ట్ డే వచ్చి అడ్మిషన్ అయిదాం కదా, నెక్స్ట్ డే వస్తాయి కదా డబ్బులు, వద్దు అని. ఆ నిమిషం వద్దు, నువ్వు జాయిన్ అవ్వు, నేను చూసుకుంటా అని. మా దగ్గర డబ్బులు లేవు, మేము కాల్ చేసి అడిగాము కూడా, నెక్స్ట్ మంత్లో శాలరీస్ వస్తాయి ఇస్తామని. కానీ దేవుడు అద్భుత రీతిలో ప్రార్థన చేసిన తర్వాత డబ్బులు, నాకు ఆరోగ్యము అన్నీ ఇచ్చాడు. మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ జాబ్కి వెళ్ళి నేను 10 మందిని కాపాడేంత శక్తిని ఇచ్చినాడు. ఒకరోజు నేను నిల్చొని ఆరాధన టైంలో నిల్చొని పాటకు కూడా నిల్చొని అంత శక్తి లేదు, ఎప్పుడు కూర్చునేదాన్నే, వెళ్ళిపోదామా అనుకునేదాన్ని. కానీ ఈరోజు నాకు దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి ఇక్కడ నిలబడి దేవుడికి స్తుతించి పాటలు పాడించేంత కృప ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు. హల్లెలూయా. అలానే నాకు ఈ ఫ్యామిలీని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.
నాని కోసం దయచేసి ప్రార్థన చేయండి. తనకున్న శోధనలన్నీ లయపరిచి తిరిగి మళ్ళీ నాని ఇక్కడ నిలబడి పాట పాడే కృపను దయచేయాలని అందరికి ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతూ నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. ఆమేన్, హల్లెలూయా. మరి నా క్రిస్టినా మందిరానికి వచ్చినప్పుడు బయట నుండి వచ్చి బలిపీఠం దగ్గరికి నడిచే లోపల అమ్మాయికి శక్తి లేక కుప్పకూలిపోయేది. ఎండిన ఎముకలను మహాసైన్యముగా చేసిన మహోన్నతుడైన దేవుడు క్రిస్టినాను చక్కటి ఆయురారోగ్యాలతో నింపి మరి ఆ బిడ్డను దేవుడి సన్నిధిలో సజీవ సాక్షిగా నిలవబెట్టిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. మరి బిడ్డలు రక్షణ పొందినట్లుగా ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఆదనికి మరువనికి ఈడనికి ఎడబాయనికి, ఆదనికి మరువనికి ఈడనికి ఆమేన్.